రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఏమో కాన్వాయ్గా మీరు 6 కార్లకు కూడా పర్మిషన్లు ఉన్నాయి. 6 కార్లు వేసుకొని కాన్వాయ్గా తిరుగుతున్నారని హౌస్ అరెస్ట్ కావాలి అని చెప్పి హౌస్ అరెస్ట్ 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి మా ప్రత్యక్ష అభ్యర్థి అరవింద్ బాబు గారు 7 కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం పనిచేయవు. నేను ఉదయం 8 గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి. బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు, కనీసం 100 మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి. ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ కార్లు ఎక్కడా ఆపి వెరిఫై చేయలేదు. ఉదయం నుంచి చెప్తున్నా మా మాట వినకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు, చేయలేకపోయారు. చేతగాని పోలీసులు సరిగ్గా 3 గంటలకి, సుమారు 3 గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్లని లాగటం, ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం, అట్లానే మా డ్రైవర్ హరి అని అతన్ని కొట్టడం, అతని దెబ్బలు కూడా, గాయాలు కూడా, పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేయమని రాత్రి పంపించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయోగ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీర్ బాటిల్, మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేరు, డిఎస్పీ మాట్లాడట్లేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం, మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైనే ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం, అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి, వద్దు గొడవలు వద్దు, మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళం, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళం, మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో, కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము. 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయాలంటే హౌస్ అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, 15,000-2,000 మంది ఉన్నారు, ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని, వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించేయడం జరిగింది. అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడటం ఎంతవరకు సవ్యం? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఇక్కడ సహించే పరిస్థితి లేదు. ఎవ్వరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలని కోరుకోరు. కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. దాన్ని ఎవరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తాం కూడా. కానీ ఇలాంటివి రోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే మాత్రం అరవింద్ బాబు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను,
మీరు మాత్రం ఇలాంటి సంఘటనలు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. భవిష్యత్తులో కూడా మేము ఊరుకోం, ఇది ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. అందరం కూడా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలి. నర్సరావుపేటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం.